నమస్కారం సురేష్ బాబు గారు. సుందర్ గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మనకి క్యాలెండర్ వైజ్ గా చూసుకుంటే న్యూ ఇయర్ కూడా వచ్చేసింది కదండి. మరి జనవరి మంత్ లోకి మనం అడుగు పెట్టాము. మకర రాశి వారికి ఈ జనవరి మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుంది, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు. సుందర్ గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మరి మనకి 2025 మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము. క్యాలెండర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మరి ఈ 2025 జనవరి మంత్ లో మనము ధనస్సు రాశి వారికి ఎలా ఉందో చూద్దామా. వసుంధర గారు, మనం క్యాలెండర్ వైజ్ న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. నూతన సంవత్సరం 2025 మనం ఫస్ట్ మంత్ జనవరిలో ఉన్నాము. ఈ జనవరి మంత్ మనకి ఒక సింబల్ నెక్స్ట్ కమింగ్ 12 months ఎలా ఉండబోతుందని మనం అనుకోవచ్చు కూడా. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, అసలు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా, అసలు ఎందుకు అవసరము, దాంతో ఉపయోగం ఏంటి, అసలు ఈ రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి. సో నేను ఎఫర్ట్లెస్ జర్నీ అనే ఒక సిరీస్ లాగా ఇవి మంత్లీ రాశి ఫలాలు చేస్తున్నాను. అందులో భాగంగా జనవరి మంత్ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ మనకి హిందూయిజంలో లేదంటే ఆధ్యాత్మిక మన వేదాలలో ఏం చెప్తారంటేనండి, సోల్ జర్నీ అని చెప్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పటి నుంచో వేరే రకరకాల బర్త్లు అనేసి ఈ హ్యూమన్ బర్త్ ఇస్తాం అనమాట. ఈ శరీరంలో ఈ ఆత్మతో మనం ఉండి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మన చైల్డ్హుడ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్, తర్వాత యంగ్ ఏజ్, తర్వాత అడల్ట్హుడ్, తర్వాత ఓల్డ్ ఏజ్, రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి అనమాట. అయితే మనం ఇలా ఎత్తిన తర్వాత ఈ జన్మ మనం చేయాల్సిన పనులన్నీ 4 రకాలే ఉంటాయి అంటండి. సో మన పెద్దవాళ్ళు అలా కేటగిరీ చేశారు. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. సో ఇందులో మనకి జన్మ ఎత్తిన తర్వాత మనకి 4 ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు అంటే. ఇవి సాధించడం అంత ఈజీ కాదండి. మనకి చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయని మనం గమనించుకోవాలన్నమాట. అయితే ఎప్పుడైతే మనకి జ్యోతిష శాస్త్రం తెలిసిపోతుందో ఏ విషయంలో ఎలాంటి మనకి పాజిటివ్ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఉంటాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి తెలుసుకోవచ్చు అనమాట. అందుకనే మనకి మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష శాస్త్రం అని మనం భావించాలండి. నమ్మకంగా దీన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే మనకి ఆది శంకరాచార్యులు వివేక వైరాగ్యం అంటారు అనమాట. అంటే ఏ టైంలో సమయానుగుణంగా ఎలాంటి పని చేస్తే మనకి చక్కటి రిజల్ట్ వస్తుంది అని మనం సెలెక్ట్ చేసుకోవటం నేర్చుకోవాలండి. దాన్నే వివేకం, విజ్డమ్ అంటారనమాట. రెండోది, మనకి అన్ని మనం చేయాలనుకోకూడదండి. కొన్ని మనకి చేస్తే రిజల్ట్ ఉండదు, ఇబ్బందులు పడతామని గ్రహించుకుని వాటిని వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలండి. అదే వైరాగ్యం అంటారనమాట. సో ఈ వివేక వైరాగ్యాలతోటి, జ్యోతిష జ్ఞానం యొక్క జ్ఞానంతో మనిషి ముందుకెళ్ళిపోతే ఏమవుతుందంటే జీవితం అంతా శోభాయమానంగా, జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదిగి 10 మందికి ఆదర్శంగా నిలబడే ఒక వ్యక్తిత్వం ఇళ్లలో వస్తుంది. ఇది యొక్క జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనము, విశిష్టత అండి. వసుంధర గారు, మనం మకర రాశి కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి ఈ మకర రాశి కింద వస్తారు. అంతే పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళు బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ తో ఉన్న పేర్లంతా మకర రాశి కింద వస్తారని గమనించుకోవాలి. గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి. తర్వాత జనవరి నుంచి ధనస్సు రాశిలోకి బుధుడు ఎంటర్ అవుతున్నారండి. శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి కుంభంలో 28వ తారీఖు నుంచి ఎంటర్ అయ్యి ఆ మంత్ అంతా అక్కడే ఉంటారనమాట. కుజుడు వీళ్ళకి 7th house లో జనవరి వరకు ఉండేసి కర్కాటక రాశిలో అక్కడి నుంచి మిథున రాశిలోకి వస్తున్నారండి. అయితే మిథున రాశిలో కుజుడు మారిన తర్వాత వీళ్ళకి చాలా విషయాల్లో చాలా చేంజెస్ వస్తాయి. అయితే వీళ్ళకి జనవరి 14 కొన్ని చేంజెస్, జనవరి 21 నుంచి చాలా మంచి పాజిటివ్గా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. క్విక్ సమరీ లాగా కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీన్ని బట్టి ఈ 4 యొక్క ప్లానెట్స్ మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి కనుక చూసుకుంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్న స్థితి ధనుసు రాశిలో ఉండటం వల్ల వాళ్ళకి ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే జనవరి 15th నుంచి కనుక చూసుకుంటే ఉన్న ప్లేస్ లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు జాబ్ లో కానివ్వండి, ఇంకొక విధంగా కానివ్వండి. అయితే వీళ్ళకి కుజుడు రైట్ లో ఉన్న పొజిషన్ లో కొంచెం దుఃఖాన్ని, విషాదాలని, అనుకూలమైన పరిస్థితులను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు 6th లోకి 21 నుంచి మారుతున్నారండి. కానీ ఆ తర్వాత వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అంటే చేసే ప్రతి పనిలో వీళ్ళకి అప్పర్ హ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఏదో వీళ్ళు లాగుతున్నట్లు ఉంటారు, అక్కడ నుంచి అది ఆగిపోయి వీళ్ళకి ఒక స్టెబిలిటీ వచ్చి స్థిరంగా ఉంటారని గమనించాలి. సో హెల్త్ విషయంలో చాలా సాలిడ్ గా, స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ బుధుడు వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అండి, కొంచెం అవమానాలు జరిగే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని గమనించాలి. అయితే శుక్రుడు ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్, ధనాన్ని అయితే కంటిన్యూస్ గా ఇచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. మనకి సూర్యుడు 1st house లో ఉండి 7th house లో చూడటం వల్ల ఇది ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. ఒక రకంగా అంత శారీరకంగా అంత బాగుండదని మనం గమనించుకోవాలి. బట్ మిగతా విషయాల్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏ విషయంలో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం కనుక చూసుకుంటే ఏమంటే దేహార్తి, సంతాప కాలతి క్రమేణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష,
విద్వేష. వీళ్ళకి కొంచెం బంధువులతోటి మిత్రులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం ఎక్కువగా చేయరు, సంకోచం పడుతూ ఉంటారు అన్నమాట. దేహార్తి శారీరకంగా కొంచెం టైర్డ్ గా ఉండటం, ఓవర్ హీట్ చేయటం ఇవన్నీ అవకాశంగా ఉంటాయి. అంటే కొంచెం ఎవరైనా గనక చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం గమనించుకొని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఏమంటేనండి, మనకి కొంతమందికి హార్ట్ రిలేటెడ్ హార్ట్ బర్న్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది గమనించుకొని కొంచెం హెల్త్ విషయంలో అలర్ట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా 7th హౌస్ లో ఆస్పెక్ట్ ఉండటంతో భార్యకి హెల్త్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్స్ చేయకుండా ఒక 10 days కనుక ఆపితే చాలా బాగుంటుంది. అందులో January 15th నుంచి January 25th ఈ సంక్రాంతి తర్వాత ఎక్కువగా ట్రావెల్ చేయకుండా ఉండటం మంచిది. ట్రావెల్ చేస్తే అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. యాక్సిడెంట్స్ అవి ఇవి. కొంచెం లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కారు గీర్ అంతా నీట్ గా పెట్టుకొని చక్కగా కేర్ఫుల్ గా డ్రైవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అదే కుజుడు వీళ్ళకి 7th ఉండి 21st వరకు వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి అక్కడే ఉన్నారండి. కొంచెం వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ లేదంటే కుటుంబం రిలేటెడ్ కానివ్వండి, లేదంటే వాళ్ళ ఇంటరాక్షన్స్ లో కానీ చాలా సెట్ బ్యాక్స్ వచ్చి ఇబ్బందులు పడుతూ ఉండే టైం అని మనం చెప్పుకోవాలన్నమాట. అందులో వీళ్ళకి బంధువులు వీళ్ళకి ఇబ్బంది కలిగించడము, తర్వాత ఇబ్బంది కలిగించే మాట అంటే ఊరికి వీళ్ళని క్రిటిసైజ్ చేయటము, ఇవన్నీ చేస్తే ఎక్కువగా ఉంటుంది అనమాట. కువార్త అని చెప్తున్నాం అంటే ఏదైనా చెడు వార్త అయినటము, తర్వాత పుత్ర పుత్రాణం క్రోధస్తే పుత్రుల విషయంలోను, తర్వాత పర్టికులర్ సోదరులకు సంబంధించిన విషయాలు వీళ్ళ సోదరులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది నుంచి వీళ్ళకి ఇబ్బంది పడుతుంది అనమాట. సో ఈ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10th హౌస్ లో ఉండటం ఏమవుతుంది, తిండి సరిగా తినకుండా అటు ఇటు బాగా టూ మచ్ ఎక్టిక్ గా తిరగటము, ఇవన్నీ సో దుర్మార్గుల సహవాసం ఇవన్నీ పెట్టే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. యాక్చువల్ గా మనం చెప్పుకుంటే సూర్యుడు కానివ్వండి, కుజుడు అంటే వీళ్ళకి లైట్ గా ఇబ్బంది పెడతారు. అంత పెద్ద ఇబ్బందులు అయితే కలిగించలేతే శుక్రుడు మాత్రం వీళ్ళకి చాలా చక్కగా మంచిని చేస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. వీళ్ళకి అర్ధ లాభాచ్యం, ధనం ప్రకారంగా లాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, యత్న కార్య లాభస్తుంది. కొంచెం ఏదైనా ఇబ్బంది పడినా కానీ బట్ టోటల్ గా అనుకున్న పనులను సాధించుకుంటూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి అన్నోన్ ఫ్రెండ్స్ తో ఏమంటారంటే వాళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పటిదాకా ఎవరు తెలవని వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా సంబడి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కావటం, వాళ్ళ ద్వారా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మరి మకర రాశిలో నక్షత్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక అంగగోచారం కాన్సెప్ట్ లో మరి ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా? ఫస్ట్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటేనండి 2 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో నెగిటివ్ గా ఉందండి. ఫస్ట్ వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారండి, ధనలాభం ఉంటుంది, చక్కగా భోజనం చేస్తారు, ఇంతవరకు అయితే పాజిటివ్ గా ఉంది. కానీ పనిలో ఆటంకాలు జరిగి అబ్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మృత్యు భయం ఉంటుందండి. January 24 వరకు కొంచెం హెల్త్ కానివ్వండి, ఏంటి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళట్లేదు, వీళ్ళు చేయడం వల్ల కానీ వీళ్ళు చేసే పనుల వల్ల కానీ ఏదో చెడిపోతుందేమో, అసలు ముందుకు వెళ్తామో లేదని ఒక భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, చక్కగా భోజనం చేస్తారు, సౌఖ్యంగా ఉంటారు. అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం ఒకటి ఉంటుంది, ధనహీనత ఉంటుంది. ఈ మృత్యు భయం కూడా January 24 నుంచి మంత్ ఎండ్ వరకు అనుకున్న పని అవుతుందా లేదా, అసలు ఏంటి మనం అసలు వర్తా అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్ కూడా ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను January 24 నుంచి ఎండ్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళకి తర్వాత మంత్ ఎండ్ లో మారుతున్నాడండి. కుజుడు 6th హౌస్ లోకి రావడంతో కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళకన్నీ చాలా వరకు ఇప్పటి వరకు మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని మనం గమనించుకోవాలి. అయితే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తుంది. 2 విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి January 11th వరకు మృత్యు భయం ఉంటుంది, January 11th నుంచి 24th వరకు అనుకున్న పనులు కాకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది అంటే ఇక్కడ ఏమంటారంటే మీకు తలపెట్టిన పనిలో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ 2 weeks లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా చాలా బాగుంటుందని గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లేడీస్ అయితేనేమో జెంట్స్ ద్వారా అండి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్స్, వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా డేట్స్ January 7th నుంచి మంత్ ఎండ్ వరకు. ఈ విషయంలో అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుందండి. ఓకే అండి, మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో తెలియజేస్తారా? సో మకర రాశి వాళ్ళకి ఫస్ట్ పరిహారం అంటే సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువ చేసుకోవాలండి. ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కానివ్వండి, గోధుమలు గనక దానం చేయగలిగితే ఆదివారం రోజున చాలా హెల్త్ కి బాగుంటుందని మనం గమనించాలి. తర్వాత కుజుడికి సంబంధించి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైతే గనక మృత్యు భయంతో ఉంటారో వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపతాన్ని హోమం చేయించుకున్నా, లేదంటే మృత్యుంజయ జపాన్ని మనం వీళ్ళు ధ్యానం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నాకు ధనలాభం చాలా మందికి బాగుందండి. ఎవరైతే ధనహీనతతో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు గనక మనకి కుబేర పాశుపత హోమం కనుక చేయించుకుంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది. కార్యం గనక నాశనం కాకుండా ఉండటానికి కార్యసిద్ధి హనుమాన్ మంత్రం అని ఉంటుందండి. ఈ మంత్రం వీళ్ళు నిరంతరం జపించుకున్నా కానీ ఇందాక చెప్పిన డేట్స్ మధ్యలో చాలా బాగుంటుంది. అంతేకాకుండా లక్ష్మీ గణపతి పూజ కనుక హోమం కానీ అందరూ చేయించుకోగలిగితే దాంట్లో ఇలాంటి విఘ్నాలు లేకుండా చాలా చక్కగా వెళ్తుందని మనం గమనించుకోవాలండి. అలాగే అండి, మరి ఈ మకర
రాశి వారికి ఈ జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని నక్షత్రాల వైస్ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి మకర రాశి వారు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కదా. మరి ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు వారితో మాట్లాడవచ్చు. అండ్ మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.